నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మీరు చక్కటి మానసిక స్థితిలో ఉండాలని ఉంటారని ఆశిస్తూ, జీవితం మన కోసం అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం మాట్లాడుకుంటున్నాం. జీవితం మీది కాదు, నాది కాదు, ఇది మనది. మనం సమిష్టిగా పంచుకున్న రోజే, సమిష్టిగా కలిసికట్టుగా మనం బ్రతికిన రోజే జీవితంలో మనం శాంతిని, సమృద్ధిని, ఆరోగ్యాన్ని సాధిస్తాం. ఈ సంగతి మర్చిపోవద్దు. ఇంకా ఇంతకుముందు మనం పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం చాలా కష్టం అని ఒక వీడియో చేశాం. అలాగే పరీక్షలకి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, పరీక్ష హాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనే 2 వీడియోలు కూడా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని చేశాం. ఎక్కువ మంది అది చూడలేదు. సరే, మన ప్రయత్నం మనం చేస్తాం, ఆ తర్వాత దైవేచ్ఛ. ఇక ఈరోజు ఎలాంటి స్కూల్స్లో మనం పిల్లల్ని చేర్పించాలి, పిల్లల్ని ఎలా చదివించాలి, తల్లిదండ్రులు వాళ్ళ పట్ల ఎలాంటి శ్రద్ధ వహించాలనే విషయం మీద మనం మాట్లాడుకోదలిచాం. ఎందుకంటే స్కూల్స్లో, కాలేజెస్లో అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. ఇది అడ్మిషన్స్ సీజన్. తల్లిదండ్రులు ఎలాంటి స్కూల్లో చేర్పించాలో నిర్ణయించుకోకపోతే తిరిగి అడ్మిషన్ దొరకడం జూన్ తర్వాత చాలా కష్టమైపోతుంది. ఇంకా విద్య అనేది చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. నిజమైనటువంటి విద్య కేవలం పుస్తకం ద్వారా వచ్చేటువంటి విద్య కాదు. అందుకే విద్య అంటే సంస్కారం మరియు బుద్ధి, ఈ 2 విద్యార్థికి అలవర్చుకోగలిగితే, అతను నేర్చుకోగలిగితే ఆ విద్య అనేది రాణిస్తుంది. అంతేగాని చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టు చదువు ద్వారా మనిషికి కుసంస్కారం, చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు, తర్వాత దుర్మార్గమైనటువంటి జీవిత విధానం అనేది వస్తే ఆ చదువు నిరర్ధకం. అలాంటి చదువు దేనికి కూడా పనికిరాదు. అలాగే చిన్నప్పుడే మనం పిల్లల్ని సంస్కరించాలి. అంటే మంచి విద్యా బుద్ధులు నేర్పాలి. అంటే బాల్యంలోనే, అంటే పుట్టిన నాటి నుంచి మనం 14 సంవత్సరాల వరకు కూడా తల్లిదండ్రులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. ఒక పద్యం మనకు గుర్తుకొస్తుంది. ఏంటంటే, తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి. గిట్టనేమి అంటే చనిపోతే ఏమి అని అర్థం. మరి అదేవిధంగా తన కన్న పిల్లల యందు దయలేని తల్లిదండ్రులు ఉండనేమి వారు ఊడనేమి. ఊడనేమి అంటే పోతే ఏమి, చనిపోతే ఏమి. తల్లిదండ్రులకి పిల్లల పట్ల ప్రేమ, అనురాగం, బాధ్యత, ఈ 3 ఉండాలి. అలాగే పిల్లలు పెద్దగా అయిన తర్వాత తమ తల్లిదండ్రుల పట్ల అవ్యాజమైనటువంటి ప్రేమ, ఆ విధంగా వాళ్ళ యొక్క ఆలనా పాలన అనేది చూసుకోవాలి. ఇది బాధ్యత అన్నమాట. ఇక ఈరోజు మనం అసలు విషయానికి వెళ్తే, ఎలాంటి స్కూల్స్లో మనం చేర్పించాలి అనే విషయానికి వస్తే, ఏ విధమైనటువంటి విద్యను నేర్పించాలనే విషయానికి వస్తే, ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే విషయానికి వస్తే, 3 సంవత్సరాల వరకు పిల్లవాడిని ఏ స్కూల్లో చేర్పించొద్దు. అలాగే ఈ మమ్మీ డాడీ సంస్కృతిని మనం మర్చిపోవాలి. చూడండి, 2 సంవత్సరాల వయసులోనే మమ్మీ అంటాడు, డాడీ అంటాడు, అంకుల్ అంటాడు. ఈ దిక్కుమాలినటువంటి సంస్కారాలు పిల్లలకి నేర్పొద్దు. కడుపార అమ్మ, నాన్న, చిన్నాన్న, పెదనాన్న, అత్త, మామ, తాత, ఈ విధంగా అనాలి. హాయ్ డాడ్ అంటే రేపు యు ఆర్ వెరీ బ్యాడ్ అనడం ఖాయం. విన్నారా? పెరుగుతుంటే పెద్ద బావ కోతయ్యాడని ఈరోజు చదువుకునేటువంటి పిల్లల్లో సంస్కారం నశించి పెరుగుతున్న కొద్ది పెద్దల పట్ల ఎలాంటి గౌరవ మర్యాదలు లేకుండా పోతున్నాయన్నమాట. పేరుకి ఎంఎస్లు, ఎఫ్ఆర్సిఎస్లు ఇవన్నీ వెలగబెడుతున్నారు, ఎంటెక్లు, బీటెక్లు, కానీ ఒక మాట సంస్కారం లేదు, ఒక బ్రతుకులో ఒక నాగరికత సంస్కారం అనేవి లేకుండా పోయాయి. ఇక 3 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా పిల్లవాడిని చేర్పిస్తే మీరు ప్లే స్కూల్లో చేర్పించండి. అంటే ఆడుకునే విధానంలో, ఆట పాట విధానంలో వాళ్లకు కొన్ని విషయాలు నేర్పుతారు.
అంతేగాని వాళ్ళకి పెద్ద పాండిత్యం అక్కడ అవసరం లేదు. 5 సంవత్సరాల నుంచి వాళ్ళు మామూలు స్కూల్స్లో చేరిపోతారు. ఆ విద్య అనేది కొనసాగుతుంది. ఇక రెండో విషయానికి వస్తే, ఏ స్కూల్లో చేర్పించాలంటే మీకు అతి సమీపంలో ఉన్నటువంటి స్కూల్లో చేర్పించాలి. స్కూల్ ఇన్ ద నేబర్హుడ్ అంటారు. కనీసం 500 మీటర్ల దూరం కాకుండా మీరు పిల్లవాడిని స్కూల్లో చేర్పిస్తే ఆయన ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి ఏదైనా నేర్చుకోవడానికి అది వీలుంటుంది అనమాట. ప్రయాణంలోనే 2 గంటలు 3 గంటలు పోతే నగరాల్లో ఉండేటువంటి పిల్లల యొక్క పరిస్థితి చాలా దుర్భరం. వాళ్ళు పొద్దున గంటన్నర ప్రయాణం, సాయంత్రం గంటన్నర ప్రయాణం, అలసిపోయి వస్తాడు. ఇక వాడికి ఏం నేర్పిస్తారు మీరు? ఏమి నేర్పించలేరు అనమాట. ఒకవేళ స్కూలు చాలా బాగుంది, మేము అక్కడే చేర్పిస్తామంటే మీరే ఇల్లు మార్చేసి స్కూలుకి సమీపంలో ఇల్లు తీసుకోండి. ఈ రెండే మార్గాలు. ఇక మూడవ విషయానికి వస్తే, ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాలా, తెలుగు మీడియంలో చేర్పించాలా? తల్లిదండ్రులు ఎవరికైతే చదువు రాదో, తక్కువ చదువుకున్నారో వాళ్ళు మాతృభాషలోనే విద్యను నేర్పిస్తే మంచిది. అంటే తెలుగు లేదా ఉర్దూ మీడియంలలో విద్యను నేర్పిస్తే మంచిది. ఇంగ్లీష్ విద్య మీద మోజు పడి వాళ్ళను ఆ స్కూళ్ళలో చేర్పించి ఇంటి వద్ద వాళ్ళను చదివించుకునేటువంటి పరిస్థితి లేదు, పర్యవేక్షణ సూపర్విజన్ చేసేటువంటి పరిస్థితి లేకపోతే పిల్లలు ఏం చదువుకోలేరు. కానీ ఏం చేయండి అంటే 5వ తరగతి నుంచి వాళ్లకు రోజు 1 గంట సేపు ఇంగ్లీషు నేర్పించేటువంటి ఏర్పాటు చేయండి. అంటే 10th క్లాస్ అయిపోయే వరకు 5-6 సంవత్సరాల పాటు వాళ్ళకి ఇంగ్లీషుని నేర్పిస్తే ఉన్నత చదువులకి, హయ్యర్ స్టడీస్కి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా చదువుకోగలరు అన్నమాట. ఇక స్కూల్స్ విషయానికి వస్తే, ఎలాంటి సిలబస్ ఉన్నటువంటి స్కూల్స్లో చేర్పించాలి అంటే మనకి ఎస్ఎస్సి, సిబిఎస్సి, ఐసిఎస్సి, అలాగే కేంబ్రిడ్జ్ కోర్సెస్, ఈ విధంగా మనకు 4-5 రకాలుగా మనకు సిలబస్ అందుబాటులో ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పిల్లలు వాళ్ళు మాతృభాషలో ఉండేటువంటి సిలబస్ అంటే ఎస్ఎస్సి సిలబస్, స్టేట్ సిలబస్కి వెళ్తేనే మంచిది. నగరాలలో ఉండేటువంటి పిల్లలైతే వాళ్ళు సిబిఎస్సి, ఐసిఎస్సి, ఆ కేంబ్రిడ్జ్ కోర్సెస్ అవి ఏ విధంగా ఉంటాయో మీరు తెలుసుకొని దాంట్లో పరీక్షా విధానం ఎలా ఉంటుందో తెలుసుకొని మీ పిల్లవాడి యొక్క తెలివితేటలు ఏ విధంగా ఉన్నాయి, ఆయనకు ఎలాంటి పరిసరాలు ఉన్నాయి, ఇంటి దగ్గర ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి. మరొక విషయం, బాల్యం నుంచే పిల్లలకి పనులు నేర్పించండి. అంటే ఇంటి పనులు నేర్పించండి. ఆడపిల్లలు మగపిల్లలను తేడా లేకుండా వంటింట్లో అమ్మకి సహాయం చేయడం, ఇంట్లో పనులు చేయడం, ఇల్లు ఊడడం కానివ్వండి, బట్టలు ఉతకడం కానివ్వండి, ఆరవేయడం కానివ్వండి, కూరగాయలు తరగడం కానివ్వండి, ఇల్లు తూడవడం కానివ్వండి, బట్టలు మడతపెట్టడం కానివ్వండి, ఐరన్ చేయడం కానివ్వండి, ఇలాంటి పనులన్నీ కూడా చిన్నప్పుడే వాళ్ళు నేర్చుకుంటే మంచిది. మంచి అలవాట్లు మీరు నేర్పగలిగితే మీరు సగం యుద్ధం గెలిచినట్టే. అంటే పిల్లలు ఇంకా చక్కగా చదువుకొని మంచి అలవాట్లతో, మంచి పద్ధతిలో, మంచి సంస్కారవంతులై వాళ్ళు బాగుపడతారు, మీ జీవితాలు కూడా బాగుంటాయి అన్నమాట. మొక్కై వంగనిది మ్రానై వంగున అని మీరు వినే ఉంటారు. అంటే మొక్కగా ఉన్నప్పుడే దాన్ని మనం వంచాలి. అదే మహావృక్షం అయిన తర్వాత దాన్ని మనం ఏమీ చేయలేమన్నమాట. అలాగే మీరు చేర్పించేటువంటి స్కూల్లో స్పోర్ట్స్ ఫెసిలిటీ తప్పకుండా ఉండాలి. అంటే పిల్లలు ఆడుకోవడానికి వీలు తప్పకుండా ఉండాలి. పాత రోజుల్లో ఏమనేవాళ్ళు అంటే, ఖేలింగే కూదింగే హోంగే తుమ్ ఖరాబ్, లిఖింగే పడింగే తుమ్ హోంగే నవాబ్ అనేటువంటి ఒక సామెత మీరు వినే ఉంటారు. అది మారిపోయింది. ఇప్పుడు నిజానికి ఆట పాటలలో రాణించేటువంటి వాళ్ళే చక్కటి సౌకర్యాలు పొందుతున్నారు. అలాగే మంచి ఉద్యోగాలు పొందడం, అనేక అవార్డులు, రివార్డులు పొందడం అనేది జరుగుతుంది. అవి వదిలేస్తే శారీరక దృఢత్వం, శరీరం దృఢంగా ఉండాలంటే పిల్లలకు ఆటలు పాటలు ఉండాలి. అలాగే వాళ్లకు మానసికమైనటువంటి ఉల్లాసం కూడా చాలా అవసరం అన్నమాట. ఎంతసేపు పుస్తకాల పురుగుగా చేసి వాళ్ళ జీవితాలను పాడు చేయకండి. గ్రేడుల వెనుక పడి ఏ గ్రేడు, A++ ఇవన్నీ 95, 96, 97 ఈ శాతం ఈ మార్కుల వెనుకబడి పిల్లవాళ్ళ జీవితాలను నరకప్రాయం చెయ్యొద్దు. ఒక అబ్బాయికి 99 వస్తే తండ్రి అంటున్నాడు 100 ఎందుకు రాలేదు అని.
అర్థం కానటువంటి విషయం. మరి నువ్వెందుకు నెలకి 50 కోట్లు ఎందుకు సంపాదించడం లేదు? 50 కోట్లు సంపాదించేవాడు కూడా ఒకడు ఉన్నాడు కదా. కాబట్టి ఆ విధంగా పోలిక లేకుండా పిల్లలను పెంచేటువంటి ప్రయత్నం చేయండి. చివరగా నేను నమస్కరించి తల్లిదండ్రులకు చెప్పేది ఏమిటంటే, ఇంట్లో ఎలాంటి ఎలక్ట్రానిక్స్ పరికరాలు పిల్లలకు ఇవ్వకండి. వాళ్ళకి ఈ ఇంటర్నెట్, టీవీ, అలాగే ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్స్ ఇలాంటివి అలవాటు చేయొద్దు. వాళ్ళ స్కూల్ అయిపోయే వరకు కూడా కేవలం పుస్తకాలు చదవడమే అలవాటుగా చేయండి. వాళ్ళను ఆడుకోవడం, చదువుకోవడం, ఇంట్లో పనులు చేయడం, ఈ మూడింటితోనే వాళ్ళు బాల్యం అంతా గడిపేటట్టుగా చేయండి. మరో విషయం ఏంటంటే, పిల్లలను వాళ్ళ తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, పిన్ని, అత్తమ్మ, బాబాయ్ ఇలాంటి సంబంధాలతో ఉండేటట్లు ఏర్పాటు చేయండి. ముఖ్యంగా ఈ పెద్దవారు తండ్రి, తాత, అమ్మమ్మ, నానమ్మ వీళ్ళ పర్యవేక్షణలో పెరిగేటువంటి పిల్లలు చాలా నీతిగా, అలాగే చాలా బాధ్యతగా ఉండడానికి వీలుందనమాట. వాళ్ళు చక్కగా వాళ్ళ ఆలనా పాలన చూస్తారు, అనేక కథలు చెప్తారు. ఇది లేకుండానే పిల్లలు చెడిపోతున్నారు అనమాట. ఇంటి వద్ద పెద్దవాళ్ళు ఉండేటట్లు చూడండి. అలా వీలు కాకపోతే సెలవులు వచ్చినప్పుడు తప్పకుండా మీ పిల్లల్ని వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వీళ్ళ దగ్గరికి పంపేటువంటి ఏర్పాట్లు చేయండి. ఈ విధంగా 14 సంవత్సరాల పాటు మీరు మీ పిల్లల్ని బాధ్యతగా పెంచగలిగితే తర్వాత వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ చదువులు ఇవన్నీ కూడా చాలా సాఫీగా సాగిపోతాయి. వాళ్ళు జీవితంలో మంచి బాధ్యత కలిగినటువంటి కుటుంబ సభ్యులుగా, సమాజ సభ్యులుగా తయారవడం ఖాయం. ఈ విధంగా పిల్లలందరిలో శారీరక దృఢత్వాన్ని కలిగించండి, మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని స్థిరపరచండి, అలాగే ఆధ్యాత్మిక గుబాలింపు అంటే ఆధ్యాత్మికంగా వాళ్ళలో సువాసన అనేది కూడా వచ్చేటట్టు వాళ్లకు భక్తి ప్రపత్తులు, గౌరవం, పెద్దల పట్ల గౌరవం, తల్లిదండ్రుల యందు గౌరవం, అలాగే దేవుడి యందు అపారమైనటువంటి విశ్వాసము, భక్తి ఇవి వచ్చేటట్లు కూడా మీరు చూస్తే, ఇది మీరు చేయగలిగితే మిమ్మల్ని సక్సెస్ఫుల్ పేరెంట్స్గా, చక్కటి విజయాన్ని సాధించినటువంటి తల్లిదండ్రులుగా మేమందరం పరిగణిస్తామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ ఛానల్ని 10 మందికి తెలియజేయండి, విషయాల్ని 10 మందితో పంచుకోండి. మన ఉద్దేశం ఒకటి ఏమిటంటే, ఎక్కువ మందికి అందుబాటులోకి రావాలి, సరి అయినటువంటి విషయాలని మనం సూటిగా తెలియజేయాలి, వాళ్ళలో స్పష్టత తీసుకురావాలనేదే మన ఈ చిరు ప్రయత్నం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. నమస్కారం.